ఎలాగైనా నా భర్తని పొందాలని ఇలా పబ్లిక్లోకొచ్చి పెళ్ళాన్ని అంటుంది. దీని క్యారెక్టర్ ఇంతే అనుకుంటున్నారా? దీనికి చాలా చరిత్ర ఉంది. ఇలా ఊరూరా తిరిగి సంసారపక్షమైన వ్యభిచారం చేస్తూ ఉంటుంది. కట్టుకున్న భర్తతోనే కలిసి బ్రతుకుతాను. నేను భార్యని, నేను తాళి కట్టించుకున్నాను అంటూ ఏడుస్తున్నావు. నిజానికి భ్రమలో ఉన్నది నేను కాదే, నువ్వు. నువ్వు తాళి కట్టించుకున్నావు, ఆ విషయం నాకు తెలుసు. కానీ నీకన్నా ముందు తాళి కట్టించుకుంది నేనే. నువ్వు ఆయన జీవితంలోకి రాకముందే ఆయన గుండెల్లో నేనున్నానే. నీకు ఆయనకి స్నేహం తప్ప ఏ సంబంధం లేదని చెప్తాడు, చెప్పిస్తాను. మాట్లాడేంటండి? చెప్పండి. అది మన మీద కుట్ర చేస్తుందని చెప్పండి. అది మీ భార్య కాదు, చెప్పండి. చెప్పండి, చెప్పండి. రేణు చెప్పింది నిజం. ఇంకా ఎందుకమ్మా ఎడారిలో నీటి బిందువు కోసం తాపత్రయపడ్డా? వాడి నోట మంచిని ఊహించకు. రేయ్, ఏం పాపం చేసిందని నా కూతురుతో ఆడుకుంటావురా? అనవసరంగా వాగకుండా, ఇది నీకు పుట్టిందే అయితే, మీకంటూ వ్యక్తిత్వం ఉంటే 1 మినిట్లో దీన్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్న నా కూతురికి కన్నీళ్లు మిగిల్చావు. నువ్వు బాగుపడవు. అమ్మా, వీళ్ళిద్దరిని ఈడ్చుకెళ్ళండి రా. ఏమే, నీకు నా భర్త కావాల్సి వచ్చాడా? శ్రీకర్ జీవితంలో మరో ఆడదాన్ని ఊహించుకోలేనే. వదవే, వదవ్. అర్చన, ఏమైంది డాక్టర్ గారు? మీ అమ్మాయి తల్లి కాబోతుంది. మీ అమ్మాయి తల్లి కాబోతుంది. మీ అమ్మాయి తల్లి కాబోతుంది. ఆవిడిలా ప్రతిదానికి ఆవేశపడకూడదు. 2 రోజులు రెస్ట్ తీసుకోవాలి. కాస్త జాగ్రత్తగా చూసుకోండి. కట్టుకున్న భార్యని ఆడదలా నిందలు వేస్తుంటే తన కళ్ళ ముందే మెడబెట్టి గంటేస్తున్నా ఒక్క మాట మాట్లాడలేకపోయాడంటే ఆ దౌర్భాగ్యుణ్ణి ఏమనాలి? భర్తకు దూరమై కడుపులో భారాన్ని మోస్తున్నా నా కూతురు గతి ఏం కావాలి?